అయితే ఉంది చెమట వల్ల, అది సంగతి. వంట అయితే చేస్తున్నాను. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సాటర్డే ఫుల్ డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. చాలా చాలా స్పెషల్గా ఉండబోతుంది. అండ్ మీకోసం మంచి మంచి 2 రెసిపీస్ అయితే షేర్ చేశాను. వేసవిలో ఎంతో చలువ చేసే పెరుగుచారు అండ్ ఇంట్లోనే కమ్మగా సింపుల్గా ఈజీగా చేసుకునే పెసరావకాయ. ప్రస్తుతం నేను చిట్టి ముక్కలతోనే చేశాను. ఇదే మీరు యాక్చువల్గా మామిడికాయలు వస్తాయి కదా, వాటితో కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా చలువ చేస్తుంది అండ్ కమ్మగా టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వెళ్ళిపోదాం, రెసిపీస్ చూసేద్దాం. ఇంకా మేము డే అంతా ఏం చేసాం అనేది కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. చాలా చాలా స్పెషల్ విషయాలు కూడా చెప్తాను. అది ఇక్కడైతే యాజ్ యూజువల్ మా సాటర్డే కొంచెం లేట్గానే స్టార్ట్ అయిపోయింది, వీకెండ్ కాబట్టి. ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయి నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ముందైతే పూజ చేసేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు సింపుల్గా బ్రెడ్ జామ్ తినేసానులేండి, అందుకే ఏం రికార్డ్ చేయలేదు. అండ్ ఇక్కడైతే కూర్చొని దొండకాయలు కట్ చేస్తున్నాను. వీక్ మధ్యలో చేద్దాం అనుకున్నాను కానీ 2-3 సార్లు అనుకొని కూడా మళ్ళీ లేట్ అయిపోయిందని ఆపేశాను. వీకెండ్లో చేద్దాం కదా అన్నట్టు. అండ్ దొండకాయలు కట్ చేయడంలో ఒక సమస్య అయితే, బెండకాయలు కట్ చేయడంలో ఒక సమస్య అయితే, దొండకాయలు కట్ చేయడంలో ఒక సమస్య. ఇదేంటో చేతికి అదొరకంగా స్టిక్కీగా అయిపోద్ది కదా, అది నాకు చిన్నప్పటి నుంచి అసలు నచ్చేది కాదు. చిన్నప్పుడు ఎప్పుడైనా సరదాగా చాపింగ్లో కొంచెం ఇంట్రెస్ట్ చూపించేదానిలేండి, కుకింగ్లో కాకపోయినా. ఎప్పుడన్నా చేయమన్నా కూడా ఇదిగోండి ఇలానే చిరాగ్గా అనిపించేది. ఫైనల్గా ఇక్కడ నాకు ఇంకొక మెయిన్ ఇబ్బంది ఏంటంటే, నేను రెగ్యులర్గా చాపింగ్కి యూస్ చేసే నైఫ్ చాలాసేపు కనపడలేదు. ఇప్పుడు ఇది వచ్చాక కొంచెం స్పీడప్ అయిందిలేండి వర్క్. మా అమ్మాయి అయితే ఇక్కడ నాకు వీడియో తీయడంలో హెల్ప్ చేస్తుంది. ఇవి కొయ్యడం కష్టమే, ఫ్రై చేయడం కష్టమే అండ్ చాలా కష్టాలు అయితే ఉన్నాయి ఇందులో. మీరు దొండకాయని డైరెక్ట్గా ఫ్రై చేసేస్తారా, కొంతమంది ఉప్పు వేసి వాటర్లో తీసేస్తారు కదా, అలా చేస్తారా అనేది నాతో చెప్పండి. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ ఇన్ కిచెన్. వంట చేస్తున్నాను. పొద్దున్న నుంచి పెద్దగా ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి. బయట బాగా ఎండ అండ్ బోల్డ్ అంత చికాగ్గా అయితే ఉంది చెమట వల్ల. అది సంగతి. వంట అయితే చేస్తున్నాను. ఏంటి, దొండకాయ ఫ్రై. మా అమ్మాయి కోసం రసం పెట్టాను, పెరుగు తింది కాబట్టి. మా కోసం వింటర్ అంతా తినలేదు. ఇప్పుడు ఎండలు ఎలాగో బాగున్నాయి కదా అని పెరుగుచారు అయితే చేద్దాం అనుకుంటున్నా. మా అమ్మాయి పెరుగు మజ్జిగ తింది కాబట్టి తన కోసం అయితే రసం పెడుతున్నాను. ఆ 2 అవుతున్నాయి. అయ్యాక పెరుగుచారు రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. రైస్ కూడా పెట్టేశాను. త్వరగా తినేసి బయటికి వెళ్ళాలి. నిన్న బ్లాగ్లో చెప్పాను కదా, ఈ వీకెండ్ చాలా స్పెషల్గా బిజీగా ఉండబోతుందని. అదే స్పెషల్ ఏంటో వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఆఫ్టర్నూన్ నుంచి బ్లాగ్ కంటిన్యూగా చూస్తే. అది సంగతి. ఇక్కడైతే దొండకాయలు ఫ్రై అవుతున్నాయి. దొండకాయలు కట్ చేయడానికి చాలా కష్టాలు. ఇంతకుముందు కట్టర్ ఉండేది, అది పాడైపోయింది. అప్పటి నుంచి ఇలా చేతితో కట్ చేయాలంటే నాకు చిరాకు. వీక్ డేస్లో అందుకే పెట్టుకోలేదు, లంచ్ బాక్స్ హడావుల్లో వద్దని. ఇంకా వీకెండ్లో ఈరోజు అయితే చేశాను. అది సంగతి. మీరు మీ సాటర్డే ఏం చేస్తున్నారు, మీ దగ్గర ఎండలు ఎలా ఉన్నాయనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు హాలిడేస్లో అని. సో అది వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. నేను మళ్ళీ కలుస్తాను. రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అది అండ్ నేను ముందు అడిగినట్టే, మీరు దొండకాయని ముందు సాల్ట్లో తీసేసి ఫ్రై చేస్తారా? మా అత్తగారు అయితే అలా చేస్తారు. ఒక్కొక్కటి త్వరగా ఫ్రై అవుతుంది, 2 అందులోంచి ఒక నురగ లాంటిది ఉంటుంది కదా, దాన్ని తీసేస్తే మంచిదని చెప్తూ ఉంటారు. నేనేం అలా ఫాలో అవ్వను. మనం కట్ చేసామా, ప్యాన్లో వేసేసామా అంతే. ముందు ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దొండకాయలు కూడా వేసేసి కాసేపు లిడ్ పెట్టి ఉంచుతాను, కొంచెం సాఫ్ట్ అవుతాయి కదా. ఆ టైంలో ఓపెన్ చేసేసి ఫ్రై చేసేసుకుంటాను. మీరు ఫుల్ చివరి వరకు లిడ్ క్లోజ్ చేసేసి ఉంచేస్తే అది కొంచెం దగ్గరికి ముద్ద కూరలా అయిపోతుంది. మీకు ఫ్రై కన్సిస్టెన్సీ కావాలి, సేమ్ టైం త్వరగా మగ్గిపోవాలంటే ముందు ఉప్పు పసుపు వేసి జస్ట్ ఒక 5 to 10 minutes మాత్రం లిడ్ కవర్ చేసి ఉంచండి. అప్పుడు ఆ మాయిశ్చర్కి ముక్కలు సాఫ్ట్ అవుతాయి. సాఫ్ట్ అయ్యాక ఇంకా మూత పెట్టద్దు. పెట్టకుండా మీరు ఫ్రై చేసుకుంటూ ఉంటే ఇలా చక్కగా ఫ్రై వచ్చేస్తుంది. మీరు రసంలో,
సాంబార్లో, పప్పులో, ఇదిగో ఈరోజు నేను చేశాను కదా పెరుగు చారులో కూడా నంచుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ బెండకాయ, దొండకాయలో మీరు లాస్ట్లో కొబ్బరి చల్లుకున్న, మీ దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ ఉన్నా లేదా ఎండు కొబ్బరి ఉన్నా సరే మిక్సీలో పట్టేసుకొని వెల్లుల్లిపై ఎండు కొబ్బరి కలిపి వేసుకుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. కొంతమంది కూర పొడి, పప్పుల పొడి కూడా వేస్తూ ఉంటారు. నేను అవైతే వేయను, కానీ ఎప్పుడన్నా కొబ్బరి వేస్తాను టేస్ట్ కోసం, బాగుంటుంది. అండ్ ఇక్కడైతే మన పెరుగుచారు రెసిపీ చూసేద్దాం నా స్టైల్లో. ముందుగా పెరుగుని చక్కగా విస్కర్తో నీట్గా విస్క్ చేసి పెట్టేసుకుంటాను అంతే, దానిలో ఏం కలపను. ఇక్కడైతే ముందు తడక కోసం పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోండి. వెల్లుల్లి కూడా దంచి వేసుకోవాలి. కొంతమంది ఇందులో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ పచ్చిగా వేసేస్తారు. మాకు పచ్చిగా వేస్తే ఇష్టం ఉండదు కొంచెం, అందుకే నేను ఆయిల్లో జస్ట్ అలా మరీ మగ్గిచ్చేను. కొంచెం క్రంచీగా ఉండేలాగే ఆనియన్స్ జస్ట్ అలా వేడి ఆయిల్లో ఫ్రై చేస్తాను అనమాట. ఇక్కడైతే గార్లిక్ కూడా వేస్తాను కదా. ఇప్పుడు గార్లిక్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు హింగ్ కూడా వేసుకోండి మర్చిపోకుండా, ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి వాటిని జస్ట్ అలా చెప్పాను కదా, ఆనియన్స్ ఏం కంప్లీట్గా మగ్గిపోవసరం లేదు, కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం పసుపు, సరిపడా ఉప్పు అయితే యాడ్ చేస్తాను. దీనిలోకి కారం అంతా గ్రీన్ చిల్లీస్ నుంచే రావాలి. ఎర్రకారం వేయకండి, కొంతమంది వేసుకుంటారు, నేనైతే వేయను, నాకు అలవాట్లేదు. కొన్ని రెసిపీస్లో ఎర్రకారం అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది, అందులో ఇది ఒకటి పర్టికులర్గా. ఇందులో యాక్చువల్గా కరివేపాకు అయితే బాగుంటుంది, బట్ మన చిన్న చెట్టు మొన్న పప్పు కోసం, పులిహోర కోసం అని కోస్తాను కదా, ఇప్పుడు కొయ్యాలనిపించట్లేదు. అందుకే ఎలాగో కొత్తిమీర ఉంది కదా అన్నట్టు కొత్తిమీర అయితే వేసేసాను. ఇప్పుడు దీన్ని ఇలా వేడి మీద పెరుగులో వేసేయకండి, పెరుగు విరిగిపోయినట్టు అయిపోతుంది. ఈ ప్యాన్లోకి పెరుగు అస్సలు వేయొద్దు. దాన్ని ఒక 5 to 10 minutes చల్లారనివ్వండి. వింటర్లో అయితే త్వరగా అయిపోద్ది, కానీ ఇప్పుడు సమ్మర్ కదా, వేడి కొంచెం చల్లారడానికి టైం పడుతుంది. ఒక్క 10 minutes తర్వాత నేను ఆల్రెడీ పెరుగు రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అందులోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్స్ చేసేయడమే. కమ్మగా అసలు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. కొంతమంది పుల్లటి పెరుగుతో చేసుకుంటారు, కానీ నాకు కమ్మగా ఉన్న పెరుగే ఇష్టం. నాకు పుల్లటి పెరుగు అసలు దేనిలో నచ్చదు, పెరుగు కానీ మజ్జిగ కానీ ఏదైనా నాకు కమ్మగా ఉండాలి. ఎండాకాలం అయితే మార్నింగ్ తోడు పెట్టుకున్నామా, ఆఫ్టర్నూన్ తినేసామా అన్నట్టు. అండ్ లంచ్ తర్వాత అయితే ఈ పని పెట్టుకున్నాను. మీకు ఇంట్రోలో చెప్పాను కదా పెసర ఆవకాయ పట్టానని, చిట్టి ముక్కలు పచ్చడి అండి ఇది కూడా. నా దగ్గర ఆల్రెడీ ఒక మ్యాంగో ఉంది, అది ఆల్రెడీ 10 days పైన అయిపోయింది, పాడైపోద్దని మొన్న చెప్పాను కదా పులిహోర చేసిన రోజు. దాన్ని అయితే ఇలా మీకు కూడా ఒక రెసిపీ చూపించినట్టు ఉంటుంది అని, ఇది మేము రెగ్యులర్గా చేసుకునేదే పెసర ఆవకాయ. చెప్పాను కదా ప్రాపర్ ఆవకాయ వచ్చేలోపు దొరికే మామిడికాయలతో ఏమేం చేయొచ్చో అవన్నీ చేస్తూనే ఉంటాను నేను. ఆల్రెడీ మన ఛానల్లో మామూలు ఈ మన ఆవకాయ చిట్టి ముక్కల పచ్చడి, ఇది చిట్టి ముక్కల పెసర పచ్చడి, ఇంకోటి తురుము పచ్చడి కూడా ఉంది. అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి. నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను కదా, ఆ మామిడికాయ సైజ్కి మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ స్పూన్తో 2 tablespoon ఇవైతే సరిపోతాయి. పెసలు నేను రా పెసలు తీసుకున్నాను. కొంతమంది పెసరపప్పు కూడా యూస్ చేస్తుంటారు, బట్ పెసలు అయితేనే బాగుంటాయి. పెసలను అలా చక్కగా వీడియో క్లిప్స్లో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోండి, కలర్ చేంజ్ అయ్యే వరకు. కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని చల్లారడానికి పక్కన పెట్టేసుకోండి, పొడి చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే ఇది చిట్టి ముక్కలు పచ్చడి కాబట్టి మనం మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడమే. మీరు ఇలా పెసరావకాయ చేసుకుంటారా, చేసుకుంటే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మామూలు ఆ చిట్టి ముక్కల పచ్చడి కన్నా ఇది చేసుకోవడం చాలా ఈజీ. మెంతిపిండి, ఆవపిండి అవసరం ఉండదు కదా, అండ్ ఈజీగా అయిపోద్ది. సరే నేను చెప్పాను కదా బేసిక్ ఆవకాయ నిలవ పచ్చడి పెట్టే వరకు ఇలాంటి చిన్న చిన్నవి చేసుకున్నామా తినేసామా అన్నట్టు రకరకాలుగా చేస్తూ ఉంటాను నేను. చెప్పానుగా రెసిపీస్ అన్నీ షేర్ చేస్తాను, తప్పకుండా మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది, మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది, రీచ్ పెరిగితే నాకు మోటివేషన్ పెరుగుతుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేరు ప్లీజ్. ఇలా మామిడికాయలు కట్ చేసుకున్న తర్వాత మరి వెల్లుల్లి లేదే మామిడికాయ పికిల్కి టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. సో వెల్లుల్లి కూడా నా దగ్గర గర్భాలు పెద్ద పెద్దగా ఉన్నాయని ఒక్కొక్క దాన్ని 2 ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు మన పెసలు కూడా చల్లారిపోయినాయి, వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని పొడి పట్టేసుకోండి, మెత్తగా ఫైన్ పౌడర్ అయిపోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా మనం చిట్టి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకొని తర్వాత మనం ముందే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు ఈ మామిడికాయకి 1.5 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం అయితే సరిపోతుంది. ఈ మెంతిపిండి మనం 2 స్పూన్ల పెసలు తీసుకున్నాం కదా,
మెంతిపిండి కాదు పెసరపిండి, ఆ 2 స్పూన్లు పెసరపిండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని అది యాడ్ చేసేసుకొని నేను చెప్పిన మెజర్మెంట్స్లో ఉప్పు కారం వేసుకొని నూనె కొంచెం కొంచెంగా వేసుకొని సరిపడా మిక్స్ చేసుకోండి. అంతే 48 hours పక్కన పెట్టేస్తే చిట్టి పికిల్స్తో పని లేకుండానే చిట్టి ముక్కల పికిల్ మనం చక్కగా ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. దీనికోసం ఎందుకు అలా రకరకాల పికిల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రకరకాలుగా కొనుక్కుంటారో నాకు అర్థం కాదు. అది జస్ట్ రివ్యూ కోసమో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నేను ఎక్కువ దానిలోకి వెళ్ళాలనుకోవట్లేదు. నాకైతే అసలు అలా ఇష్టం ఉండదు కొనుక్కోవడం, పర్టికులర్గా పికిల్స్ బయట ఏదర్ ఇంట్లోంచి తెచ్చుకోవడం. జనరల్గా సంవత్సరం అంతా నిలవ పచ్చళ్ళు అన్నీ ఇంట్లోంచే వస్తాయి. ఇలా ఇన్స్టెంట్గా చేసేవన్నీ నేను అప్పటికప్పుడు చేసుకున్నామా తిన్నామా అనే కానీ ఏదైనా వెబ్సైట్ చూద్దామా ఆర్డర్ పెడదామా అని కూడా నాకు అనిపించదు. మీలో ఎంతమంది నాలా ఉన్నారు, నాతో ఎవరైనా కనెక్ట్ అవుతుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే పికిల్స్ అని వంటలని భయపడకుండా ఇలా సింపుల్గా ఒక్కసారి మీరైనా సరే ఒక్కసారి ఒక చిన్న మామిడికాయతో ఈ పచ్చడి పట్టి ట్రై చేయండి. మీరే చక్కగా ఎక్కువ పట్టుకొని తింటారు. తర్వాత ఏదైనా మనం ట్రై చేసేప్పుడు చిన్న చిన్న క్వాంటిటీస్లో ట్రై చేయాలి. కొత్తగా ట్రై చేసేప్పుడు ఎవరన్నా చూపించగానే మనం టెంప్ట్ అయినప్పుడు చిన్న చిన్న క్వాంటిటీస్లో ట్రై చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే నేను ఆయిల్ కొంచెం కొంచెంగా సరిపడగా వేసి మిక్స్ చేస్తూ ఉంటాను. నాకు ఈ చిట్టి ముక్కల పచ్చడి మామూలుగా ఆవపిండితో ఇష్టం, ఇలా పెసరపిండితో ఇష్టం. తురుము పచ్చడి కూడా పర్లేదు, ఓకే తింటాను. బట్ ఈ రెండింటితో కంపేర్ చేస్తే అది కొంచెం తక్కువ ఇష్టం అనే చెప్పాలి. ఇవైతే ముక్కలు నాకు ఏదన్నా ఆ ముక్క పంటి కింద పడితే అబ్బబ్బబ్బా ఆ టేస్ట్ భలే అనిపిస్తుంది. నాకు అలా ఇష్టం. మీకు ఎలా ఇష్టమో నాతో చెప్పండి. ఇలా అయితే చక్కగా నేను కొంచెం చిన్న బౌల్లో వేసానని నాకు కలుపుతున్నప్పుడు అనిపించింది. కొన్ని ముక్కలేగా సరిపోద్దులే అన్నట్టు చిన్న బౌల్ అయితే తీసుకున్నాను. కొంచెం కష్టపడ్డానని చెప్పాలి. కొంచెం పెద్దది తీసుకుంటే నీ సొమ్మేం పోద్ది అన్నట్టు అనిపించింది నాకైతే. అండ్ పెరుగుచారు మీరు ఎలా చేసుకుంటారో నాతో చెప్పడం మర్చిపోకండి. మీరు ఇలా ఇన్స్టెంట్గా ఆవకాయ పచ్చళ్ళు చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటే మీరు ఏ టైప్స్ చేస్తారు? మీరు ఇంకా ఏమైనా స్పెషల్గా చేస్తూ ఉంటే నాతో చెప్పండి. ఆ రెసిపీ నేను కూడా ట్రై చేస్తాను. అండ్ ఇంకా నాది ఆ పని అయిపోయింది. ఆఫ్టర్నూన్ యాక్చువల్గా బయటకు వెళ్ళే పని ఉంది, షాపింగ్కి వెళ్ళాలి. కానీ దాన్ని ఈవినింగ్ వరకు పోస్ట్పోన్ చేసాం. ఎందుకంటే ఎండ 42 degrees వల్ల ఎంత కార్లో వెళ్ళినా కూడా వేడిగా ఉంటుందిలే, ప్రశాంతంగా సాయంత్రం వెళ్దామని నేను ఆఫ్టర్నూన్ ఆ పని చేసుకొని కాసేపు రిలాక్స్ అయిపోయాను. ఇక్కడ మా పాప జడ్డు చూసారా బాగుందా? అప్పుడప్పుడు అలా అడుగుతూ ఉంటుంది. ఈరోజు తనకి చాలా స్పెషల్, అందుకే నన్ను స్పెషల్గా రెడీ చేయమంది, రెడీ చేశాను. ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకెందుకులేండి సస్పెన్స్. ఈ వీక్ యాక్చువల్గా మా పాప బర్త్డే రాబోతుంది. దానికోసమనే మేము తన బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాం. అది సంగతి. బర్త్డే అంటే మామూలుగా ఉండదు కదా, పిల్లల బర్త్డేస్ వాళ్ళకి బట్టలు కొనడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. రిటర్న్ గిఫ్ట్స్ అని, కేక్ అని. మా పాప తన 5th బర్త్డే నుంచి స్టార్ట్ చేసింది. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్ సెలెక్ట్ చేస్తుంది. అన్నీ ఆ థీమ్ బేస్డే ఉండాలి. కేక్ దగ్గర నుంచి డ్రెస్ ఏంటి, రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి మొత్తం. కాబట్టి ఇది ఒక చిన్నగా అయ్యే పని కాదు. కాబట్టి ఒక్కొక్కసారి మాకు షాపింగ్కే 2 days పట్టేస్తుంది. నేను మామూలుగా ఒక ఎథనిక్ ఒక వెస్ట్రన్ అలా తీసుకోవడానికి ఇష్టపడతాను. బట్ ఈసారి మా హస్బెండ్ క్లియర్గా చెప్పేశారు ఎథనిక్ అసలు వద్దు, ఎథనిక్ ఓన్లీ దీవాళికి తీసుకుందాం చాలని. ఎందుకంటే తనకు వేసుకోవడానికి కుదరట్లేదు, అసలు సందర్భమే రాదు ఎథనిక్ వేసుకోవడానికి. ఇక్కడ ఇంకా వెస్ట్రన్ తీసుకున్నాం అనుకోండి, తన ఫ్రెండ్స్ పార్టీస్ కానీ ఇక్కడ ఏదో ఒక అకేషన్స్ అని ఇంకేవో ఒకటి రకంగా వేసుకుంటుంది కదా అని. ముందైతే డిఎల్ఎఫ్ అయితే పెద్దది కదా, అక్కడికి వెళ్తే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయని డిఎల్ఎఫ్ మాల్కి అయితే వచ్చేసాం. మేము స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ 6 o'clock అయిందిలేండి. అప్పుడైతే వెదర్ ఇలా ఉంది. ఇంతకీ మీ వీకెండ్ ఎలా గడిచిందో నాతో చెప్పండి, మర్చిపోకండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 options వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట ఏదో కొట్టేయండి, హాయిగా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కదా అది. అండ్ ఇప్పుడు నా రీసెంట్ ఫేవరెట్ సాంగ్ ఇదే, రిపీటెడ్గా వింటూ ఉంటాను. మా అమ్మాయికి అయితే ఆ సంక్రాంతికి వస్తున్న మూవీలో సాంగ్స్ ఫేవరెట్, అవి వింటూ ఉంటున్నాను. ఇంకా మాల్లోకి ఎంటర్ అవ్వగానే మన మ్యాండేటరీ వీడియోస్ ఫొటోస్ ఉంటాయి కదా, ఎవ్రీ టైం తీసుకున్నా సరే తీసుకుంటూనే ఉంటాం అవి. అండ్ మీ పిల్లల బర్త్డేస్ని మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు, వాళ్ళు ఎలాంటివి ఉంటాయి? జనరల్గా గర్ల్ చైల్డ్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు చాలా చూస్తూ ఉంటారు, చాలా అడుగుతూ ఉంటారు.
మా పాప బిఫోర్ లాస్ట్ ఇయర్ ఐ థింక్ యూనికార్న్ థీమ్ అంది, అప్పుడు అన్నీ యూనికార్న్. లాస్ట్ ఇయర్ బ్లాక్ పింక్ థీమ్ తెలుసా, అసలు దానికోసం అయితే నా పాటలు మామూలు పాటలు కాదు. ఇంకా సరే ముందైతే ఈవినింగ్ అయిపోయింది కదా, కాఫీ తాగి మన షాపింగ్ స్టార్ట్ చేద్దామని మేమైతే కాఫీ డేకి వచ్చేసి, మా ఫేవరెట్ అసలు కాఫీ డేలో కాఫీ తాగడం అంటే నాకు అబ్బా అనిపిస్తుంది. స్టార్ బక్స్ తర్వాత కాఫీ డేనే బాగుంటుంది. అది మేమైతే కాఫీ తాగేస్తున్నాం. మా పాప ఇంకా యాజ్ యూజువల్ పిల్లలు స్నాక్స్ తినాలి కదా, తను బయటకు వస్తే బ్రౌనీ అడుగుతుంది. మన ఇంట్లో ఓట్స్ ఆల్మండ్ బ్రౌనీ అంటే ఇష్టం, బయట కూడా ఎక్కువ వాల్నట్ బ్రౌనీయే తింటుంది తను. సో అదైతే తినేస్తుంది. ఇంక తినేసిన తర్వాత మొదలు పెట్టాం వేట. ముందైతే ఐ థింక్ ప్యాంటలూన్స్కి వెళ్ళాం ఫస్ట్. అస్సలు కలెక్షన్ బాగాలేదు, అదేంటో ఈ మధ్య రెనోవేట్ చేసి కొత్తగా స్టాక్ పెట్టాం అది ఇది అని అన్నారు. ప్యాంటలూన్స్ కాదు, ఫస్ట్ లైఫ్ స్టైల్కి వచ్చాం, లైఫ్ స్టైల్కి వచ్చి ఇక్కడ చూసాం, తర్వాత ప్యాంటలూన్స్కి వెళ్ళాం. ఈ డిఎల్ఎఫ్లో షాపర్ స్టాప్ లేదు కాబట్టి తర్వాత ఏం చేసాం, ఇక్కడే తీసుకున్నామా మళ్ళీ వేరే చోటుకి వెళ్ళామా అని తెలుసుకోవాలంటే వీడియో చివరి దాకా చూడాల్సిందే. ఫస్ట్ ఎంట్రన్స్లోనే మన లేడీస్ కలెక్షన్ ఉంటుంది, దాన్ని చూడకుండా మనం ముందుకు వెళ్ళలేం. ఇక్కడ నేను మా వారు కష్టపడి కింద మీద పడి వెస్ట్రన్లో తన కోసం చూస్తుంటే తనైతే నాకు వీడియో తీస్తుంది. మమ్మ నేను నీకు వీడియో తీనా అని తనే అడిగింది. సరే తీనానా అని ఇస్తే తీస్తుంది. ఇంక ఇలా తిరిగి మాల్లో తిరగడం అంత ఎక్సర్సైజ్ ఇంకోటి ఉండదు తెలుసా. అబ్బా ఎంత నీరసం వచ్చేస్తుందంటే, షాపింగ్ అంటేనే ఒక పెద్ద ఇది. నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోను, నేను వెళ్తాను, నాకు ఏదన్నా ఒకటి నచ్చిందంటే అది తీసుకొని వచ్చేసే టైప్ నేను. కానీ మా పాప కోసం అంటే కొంచెం ఎక్కువ ఆలోచిస్తాను. ఇదిగోండి ఇది ప్యాంటలూన్స్. లైఫ్ స్టైల్లో ఏం నచ్చలేదు అక్కడ, అంతసేపు చూసినా సరే. 1-2 ట్రై కూడా చేపించాను తనకి, నేను క్లిప్స్ తీయలేదు ఎందుకంటే అస్సలు సూట్ అవ్వలేదు. దాన్ని వీడియో తీసి కూడా యూజ్లెస్ అనిపించింది నాకైతే. తర్వాత చెప్పానుగా ఇక్కడ ప్యాంటలూన్స్కి వచ్చి చూసాం, అక్కడ నచ్చలేదు, అక్కడ మరీ వర్స్ట్గా ఉన్నాయి. సరే ఎలాగో వెస్ట్రన్ తీసుకుందాం అనుకుంటున్నాం కదా, H&M కానీ జారా కానీ చూద్దాం అనుకున్నాం. ఫస్ట్ అయితే H&Mకి వచ్చాం. ఇక్కడ కూడా అంతే, పెద్దగా ఏమీ అనిపించలేదు, బట్ కొంచెం ఎక్స్పెన్సివే కదా ఎలా అయినా సరే. H&M చూసాం కానీ ఏం నచ్చలేదు నాకు. మెయిన్ అసలు ఏమి అట్రాక్టివ్ కలర్స్ లేవు, మా థీమ్కి మ్యాచ్ అయ్యేలాగా అసలే లేవు. ఇంతకీ మా థీమ్ ఏంటో చెప్పలేదు కదా, ఈ వీడియోలో చెప్పను, వచ్చే వీడియోస్లో చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ ఫ్రైడే మా పాప బర్త్డే, May 2. సో అప్పటి వరకు ఈ సందడి కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి అది ముందు వీడియోస్లో మీతో అయితే షేర్ చేస్తాను. ఈ ఇయర్ థీమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఇప్పుడు పిల్లలందరి ప్రజెంట్ ఫేవరెట్ అని చెప్పాలి ఆ థీమ్ అయితే. అంతా ఇది ఒక పెద్ద ఇదిలాగా సీజన్ లాగా నడుస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు అందరి ఇంట్రెస్ట్ ఒకేలా ఉంటుంది. అండ్ ఇదైతే మాల్, రకరకాలుగా డెకరేట్ చేసి ఉంటారు ఎప్పుడు, ఎంత బాగుంటుందో అసలు ఇలా చూస్తూ ఉంటే వ్యూ. ఇంకా నేను ఆ స్ట్రెస్ నుంచి కాస్త బయటపడడం కోసమని ఇలా నిలబడి ఇవన్నీ చూస్తున్నాను. సడన్గా చూస్తే కింది కార్ భలే కలర్ఫుల్గా అనిపించింది, అది కూడా రికార్డ్ చేశాను. ఇంకా నేను చెప్పినట్టుగానే డిఎల్ఎఫ్లో షాపర్ స్టాప్ లేదు కదా, లైఫ్ స్టైల్ ప్యాంట్లూన్స్ చూసాం, ఇంకా షాపర్ స్టాప్ కూడా చూసేద్దామని మళ్ళీ డిఎల్ఎఫ్ నుంచి మన ఇంటి దగ్గర ఉన్న లాజిక్స్ మాల్కి అయితే వచ్చాం. ఏదైనా సరే వాళ్ళు తగ్గేదేలే, డ్రెస్ కొన్నాకే ఇంటికి వెళ్ళేది అన్నారు మా వారు రేపు వద్దామంటే. సర్లే ఎలాగో 8 కదా అయింది, ఆ పని కూడా చూసుకొని వెళ్దామని వచ్చేసాం. ఇక్కడైతే షాపర్ స్టాప్కి వెళ్ళాం. షాపర్ స్టాప్లో కలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది. నేను జనరల్గా మా పాపకి ఎక్కువ ఇక్కడే తీసుకుంటాను. ఈ మధ్య లాస్ట్ 1-2 టైమ్స్ నుంచి ప్యాంట్లూన్స్లో తీసుకుంటున్నాను. అక్కడ కూడా చెప్పాను కదా, ఆఫ్టర్ రెనోవేషన్ కొంచెం కలెక్షన్ బాగున్నట్టే అనిపించింది. అలా అని వెళ్తే అది క్యాజువల్ వేర్ కానీ ఓకే, కానీ బర్త్డేకి అంత లేదనిపించింది. సరే ఇక్కడ 1-2 తను ట్రై చేసిన వీడియోస్ అయితే పెట్టాను. ఇందులో తన బర్త్డే డ్రెస్ ఉందా లేదా అని గెస్ చేయండి, ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. హలో అండి, చూసారుగా మా సాటర్డే అయితే ఇలా గడిచింది. చాలా బిజీ, అక్కడ తిరిగి అలసిపోయాం. ఇంక ఇంటికి వచ్చి లైట్గా దోశలు వేసుకొని టిఫిన్ అయితే తినేసాం. ఇంక ఇప్పుడైతే డే ఎండ్ చేసే టైం వచ్చేసింది. పిల్లల బర్త్డే చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా 4 రోజులు కూడా కొంచెం హెక్టిక్గానే ఉండబోతుంది. ఇంకా రేపు కొన్ని గిఫ్ట్స్ ఆప్షన్స్ అయితే చూడాలి, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా పిల్లలకి, అది కూడా థీమ్ రిలేటెడే. ఎవ్రీ మంత్ ఒక థీమ్, దానికి రిలేటెడ్ అన్నీ చూడడం మామూలు విషయం కాదు ఇది అసలు. సరే చిన్నపిల్లలు సరదా పడతారు, ఇక్కడ అందరూ చేస్తారు, సో తను కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా అన్నట్టు. అది సంగతి అయితే. డ్రెస్ అయితే ఫైనల్ చేసేసాం, ఇంక అంతవరకు అయిపోయింది. రిటర్న్ గిఫ్ట్స్ ఒక్కటి ఫైనల్ చేసేస్తే అయిపోయినట్టే. కొన్ని నేను అమెజాన్లో కూడా చూసి పెట్టాను, అందులో కూడా 1-2 డేస్లో డెలివరీ వచ్చేస్తుంది ఎలాగో, సో ఇబ్బంది ఏం లేదు. కానీ మా వారు ఆఫ్లైన్ కూడా ఒకసారి చూద్దాం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అని అన్నారు, కాబట్టి రేపు ఒకసారి చూసేద్దాం. రేపు ఆ పనులు ఉన్నాయి, సండే కాబట్టి రొటీన్ పనులు కూడా ఉంటాయి. రేపు ఫుల్ బ్లాగ్ రికార్డ్ చేస్తాను, ఏం చేస్తున్నావు ఏంటి అనేది. సో ఇది ఈరోజు మర్చిపోయాను
మామిడికాయ పచ్చడి మాత్రం తప్పకుండా ట్రై చేయండి. పికిల్స్ అన్నీ నేను మన ఛానల్లో ఏమేమి ఉన్నాయనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెప్పినట్టుగానే. ఇది మాత్రం పెసరావకాయ కమ్మగా చాలా బాగుంటుంది, చిట్టి ముక్కల పచ్చడి. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో, బాయ్.